రవి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. ఓకే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఏ రోజు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఏ రోజు జరుపుకుంటారు? నో. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని సెప్టెంబర్ 15th జరుపుకుంటారు. 2007 నుంచి యుఎన్ఓ ప్రత్యేకంగా ప్రజాస్వామ్య దినోత్సవాన్ని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని జరుపుకోవాలని తీర్మానం చేసింది. స్వేచ్ఛ, మానవ హక్కులు అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాగే ప్రజాస్వామ్యం మానవ హక్కుల్లో ఒక భాగంగా ఉండాలనేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని స్టార్ట్ చేసింది. ఇది 2008 నుంచి ప్రారంభించడం జరిగింది. ఒక థీమ్ అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఫ్రమ్ వాయిస్ ఆఫ్ యాక్షన్ అనే ఒక థీమ్తో ఈ డేని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి భాగస్వామ్యం ఉండడం, రాజ్యంలో ప్రజలే భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం అన్నమాట. మనం ఎలక్షన్లో ఓట్లు వేస్తాం కదా, ఓటింగ్ వేసిన తర్వాత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు మన రిప్రజెంటేటివ్ కింద పార్లమెంట్లోకి వెళ్ళి మన యొక్క ఆలోచనల్ని, ఆశల్ని నెరవేరుస్తారు. ఇదే ప్రజాస్వామ్యం యొక్క అసలైన అర్థం. ఓకే. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.